సమస్యలు పరిష్కరించాలి. జీవో నంబర్ 317ను సమీక్షించి ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలి. టీఆర్సీని వెంటనే అమలు చేయాలి. టీఆర్సీని వెంటనే అమలు చేయాలి. ఉద్యోగుల పట్ల హామీలను నెరవేర్చాలి. అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి. అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. ఆర్డీఎల్ను వెంటనే చెల్లించాలి. పెండింగ్ లో ఉన్న ఆర్డీఎల్ను చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఏసీ పిలుపు మేరకు ఈరోజు నారాయణఖేడ్ డివిజన్లో ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా ధర్నా కార్యక్రమం పాల్గొని ఉండే ఇంతకుముందు 2 తుఫాన్లు ఇక్కడి నుంచి పోయినాయి. ఇక్కడనే కలెక్టర్ గారు ఇక్కడనే నారాయణఖేడ్కు ఇచ్చేస్తున్న సందర్భంగా మేము నారాయణఖేడ్లోనే శాంతియుతంగా ఆఫీస్ ముందు ధర్నా చేసుకుంటూ మా యొక్క డిమాండ్లను ఒక మెమోరాండం ఇవ్వాలని ఇక్కడనే మేము ఉన్నాము. మా డిమాండ్లు ఏమైనా ఉన్నాయంటే, రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే పిఆర్సీ అమలు చేస్తామని తెలియజేయడం జరిగింది. ఇప్పటికే 2.5 సంవత్సరాల కాలమైంది. ఇంకా పిఆర్సీ మీద ఎలాంటిది ఇంకా ఏం చర్యలు లేవు. మరియు 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 6 డిఏలు వెంటనే ప్రకటించాలని, మరియు సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పింఛన్ స్కీమ్ ఇస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో మన రేవంత్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. వారిపై ప్రభుత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. అతి విశ్వాసంతోనే మేము పనిచేసుకుంటూ ఇంకా ఎప్పుడు ప్రకటిస్తారో అని ఆశతోని ఉన్నారు అందరూ ఉద్యోగస్తులందరూ. ఇట్టి మా ఆశలను వాళ్ళు నిర్వర్తిస్తారని, మాకు వెంటనే పిఆర్సీ కానీ, డిఏ బకాయిలు కానీ, మరియు సిపిఎస్ నుంచి ఓపీఎస్గా చేస్తారని, మరియు హెల్త్ కార్డు మొన్ననే ప్రకటించి ఈహెచ్ఎస్, ఆ ఈహెచ్ఎస్బి ఆరోగ్య భద్రత కల్పించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండేటట్లు అన్ని హాస్పిటళ్లలో ఈ కార్డు తీసుకొని పోతే వెంటనే క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేపియగలరని ఈ ప్రభుత్వానికి మేము నారాయణఖేడ్ డివిజన్ తరఫున మన సెక్రటరీ మన ఈశ్వరన్న మరియు ప్రధాన కార్యదర్శి అయినటువంటి నేను, మా తోటి సహచర ఉపాధ్యాయులు ఈ ధర్నాలో పాల్గొన్న అందరికీ విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. జేసీ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ నందు మరి ఆల్రెడీ మా నారాయణఖేడ్ డివిజన్ నుంచి 2 తుఫాన్లు సంగారెడ్డికి వెళ్ళాయి. మేము మరి కలెక్టర్ సాబ్ ఇక్కడనే వస్తే ఇక్కడనే మెమోండర్ ఇద్దామని కొంతమంది రెవెన్యూ ఉద్యోగులు, మరి ఇతర పంచాయత్ డిపార్ట్మెంటు, కొంతమంది టీచర్స్ ఇక్కడనే ఉండిపోయాము. అని ఇక్కడనే మేము ఏం చేస్తామంటే ఇక్కడనే ధర్నా చేస్తాం. యాక్చువల్గా మేము కూడా జిల్లా కలెక్టర్లో పోయి ధర్నలో పాల్గొనవలసి ఉంది. కానీ మరి కొంతమంది ఇక్కడ ఉండి ఇక్కడనే ఇద్దామని ఇక్కడనే పార్టిసిపేట్ చేస్తున్నాం. నల్ల బేజెన్సీ ప్రభుత్వము హామీ ఇచ్చిన మేరకు 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. తక్షణమే డిఏలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పిఆర్సీ వెంటనే ప్రకటించాలి, మరి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈడీగా లేట్ అవుతుంది కాబట్టి మా డిమాండ్. దాంతోపాటు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వాలని మనము ప్రభుత్వానికి వినపంగా కోరుచున్నాము. ఎందుకంటే మేనిఫెస్టోలో ఆల్రెడీ రేవంత్ రెడ్డి సర్కార్ మీద నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితిలో హామీ ఇచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అని మాకు నమ్మకం ఉంది. అందుకే ఈ నారాయణఖేడ్ నుంచి మేము కొంతమంది మిగిలిన మనం పోలేకపోయాం కాబట్టి ఇక్కడ నుంచి ధర్నా చేస్తున్నాం. ఇక్కడనే శాంతియుతంగా ధర్నా చేసుకుంటాం. ఇట్టి మెమోరాండం సబ్ కలెక్టర్కు మరియు జిల్లా కలెక్టర్కు ఇక్కడనే ఉన్నారు కాబట్టి ఇద్దామని ఇక్కడనే తెలియజేస్తున్నాము. ఇట్టి విషయానికి మీడియా మిత్రులు మా ఉద్యోగంగా సహకరించినందుకు ప్రత్యేక అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మా Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.